హాయ్ అండి, వెల్కమ్ టు ఇండియన్ రైతా. ఎప్పుడు చికెన్ మటనే కాకుండా ఇలా మష్రూమ్ కర్రీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా పదండి. ముందుగా క్లీన్ చేసి పెట్టిన మష్రూమ్ తీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత మష్రూమ్స్ లో చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, కొంచెం పెరుగు, కొంచెం కస్తూరి మేతి వేసి అంతా మిక్స్ చేసి 10 నిమిషాలు పక్కన పెట్టాలి. స్టవ్ పై కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడవగానే 1 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకు, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు మళ్ళీ వేయించుకోవాలి. చిన్నవి 2 టమోటాల ప్యూరీ, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు పసుపు వేసి అంతా మళ్ళీ ఒకసారి వేయించుకొని మ్యారినేట్ చేసి పెట్టిన మష్రూమ్స్ వేసి మిక్స్ చేసి కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి 6 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, గుప్పెడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా మష్రూమ్ కర్రీ ఎంత టెంప్టింగ్ గా ఉందో? అంతేనండి, వేడి వేడి మష్రూమ్ కర్రీ రెడీ. చపాతీలో కానివ్వండి, రైస్ లో కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో వంటల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.